అంటే ఒక మానసిక గాయాన్ని చేస్తున్నప్పుడు అది కఠినంగా మాట్లాడుతున్నామా? మాటలు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించుకోవాలి తప్పనిసరిగా. అది అవతల వ్యక్తి ఆ మానసిక గాయానికి బాధపడి యువతల వ్యక్తిని దూరం కావచ్చు. అది యువతల వ్యక్తి గ్రహించకపోవచ్చు. సహజంగానే మాట్లాడొచ్చు. ఆవేశం కొద్దీ మాట్లాడొచ్చు. ఆక్రోశం కొద్దీ మాట్లాడొచ్చు. కాలక్రమంలో అవతల వ్యక్తి దూరమైనప్పుడు యువతల వ్యక్తికి అది అర్థం కాదు. తానెక్కడ మాట్లాడనే విషయం మీద అసలు దృష్టి వెళ్ళదు. ఎందుకంత సడన్‌గా అవతల వ్యక్తి దూరం అయ్యాడు అనే విషయమే అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది. అవతల వ్యక్తి ఎందుకు దూరం అయ్యాడో యువతల వ్యక్తికి తెలియదు. ఈ గాయం చేసిన వ్యక్తికి తెలియదు. ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక ఎడమ రావడం, ఇద్దరు దూరం కావడం జరుగుతుంది. ఈ మొదటి వ్యక్తి అనుకోవచ్చు, ఉన్నట్టుండి ఎందుకు మాట్లాడడం మానేశాడు, ఎందుకు దూరం అయ్యాడు అనే విషయం నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇతను గాయం చేసిన విషయం అతనికి తెలియదు. ఆ విధంగా అతను మాట్లాడడమే ఇతనికి చాలా బాధగా ఉంటుంది. సడన్గా మాట్లాడడం మానేసి, కనపడడం మానేసి, ఫోన్ ఎత్తడం మానేసి, దూరంగా ఉంటూ యువతల వ్యక్తికి అర్థం కాదు. ఎందుకంటే మామూలుగానే మాట్లాడేసిన మాటలు వెతుక్కునే పరిస్థితి ఉండదు. స్నేహంలో అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఏదో ఒక మాట ఎక్కడో చోట బాధ పెట్టచ్చు. అది విషయాన్ని ఇతను గుర్తించడు. అసలు దాని గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఆలోచన కూడా రాదు. తెలీదు కూడా. ఎక్కడైనా ఏదైనా మాటకి నేనేమన్నా మాట్లాడాననే విషయాన్ని చర్చించుకుంటే దొరక్కపోవచ్చు కూడా. కానీ అవతల వ్యక్తి గాయపడ్డాడు. దూరం అయ్యాడు. మాట్లాడటం మానేశాడు. యువతల వ్యక్తికేమో అవతల వ్యక్తి దోషంగా కనబడుతుంది. ఉత్తిపుణ్యానికి మానేశాడు. సడన్గా మానేశాడు మాట్లాడడం. లేకపోతే దూరం అయిపోయాడు. ఏ కారణం లేదు. ఇలా యువతల వ్యక్తి అనుకోవచ్చు. అవతల వ్యక్తి ఆ విధంగా చేయటం తననెంతో బాధించిందని, తన మనసుకి గాయమైందని, తన్ని ఇబ్బంది పెట్టాడని యువతల వ్యక్తి ప్రచారం చేయొచ్చు. ఇతని ద్వారా విన్న వ్యక్తులు కూడా ఎందుకంటే ఇతను ఏమీ చేయనప్పుడు అతనెందుకు సడన్గా మానేశాడు మాట్లాడడం, అతనెందుకు దూరం అయ్యాడు అని ఇతను ఇతను ఇతని ఈ బాధని ఇతని బాధను వ్యక్తపరిచినప్పుడు విన్న వ్యక్తులు అనుకోవచ్చు, ఏమిటి ఇతని వల్ల తప్పేం కనిపించట్లేదు, అంతా బాగానే ఉంది, అవతల వ్యక్తి ఎందుకంత సడన్గా మానేశాడు. కొందరు అంతేనండి అని కొంతమంది సలహా ఇస్తారు. ఏమన్నా ఒక్కోళ్ళు అలాగే ఉంటారు, సడన్గా అలా మానేస్తుంటారు ఇలాగా అని చెప్తూ ఉంటారు. అయితే అతను మాట్లాడకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నా మనసుకి పెద్ద గాయమైంది. ఏ కారణం లేకుండా పోనీ కారణం చెప్పొచ్చు కదా. ఏమైనా పొరపాటు చేశానా? నాకేం తెలీదు. స్నేహంలో అనేకమైన ఉంటూ ఉంటాయి. అవతల వ్యక్తి అటువంటి సీరియస్‌గా తీసుకుంటాడా అని అవతల వ్యక్తి ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే తనకి తగిలిన గాయాన్ని తీసుకున్న క్రమంలో అంటే తగిలిన గాయాన్ని ఎలా అయితే తీసుకున్నాడో చేసిన గాయాన్ని కూడా కొంత గమనించాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైనా మన మనసుకి ఇతరులు గాయం చేసినప్పుడు అంతకుముందు మనం ఏమన్నా గాయం చేశామా? బాధ పెట్టామా? అనే విషయం మీద సీరియస్‌గా ఆలోచించాలి. అంతకు ముందు విషయంలో మనం ఏమన్నా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టామా ఎప్పుడైనా? అంటే తగిలిన గాయాన్ని కాకుండా చేసిన గాయాన్ని కూడా గమనించాలి. ఎటువంటి దాని ప్రతిఫలమే ఇది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే నీకు తెలుసో తెలియకో నీ ఊహకు అందనికి, నీ తెలివికి అందని ఎక్కడో ఒక మాట విసరడం, అది గాయం అవ్వటం, ఆ వ్యక్తి దూరం కావడం జరిగింది అన్నది కరెక్ట్ అయితే, ఆ తగిలిన గాయాన్ని
ఎంత నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావో చేసిన గాయాన్ని కూడా అంత సీరియస్గానే తీసుకోవాలి. అంటే అవతల వ్యక్తికి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయం తప్పనిసరిగా తీసుకోవాలి. అది దొరుకుతుందని చెప్పలేం. ఆ వ్యక్తి ఎక్కడ గాయపడ్డాడనే విషయాన్ని చెప్పలేం. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఏదో ఒక సందర్భంలో మాట వదిలితే దాని దూరం అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటి? అనేక సంఘటనలు అవతల వాళ్ళ వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి. మన మానసిక స్థితిని కొంత అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొంతకాలం తిరిగిన తర్వాత కొంత అవగాహనకొస్తుంది. ఆ సందర్భాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని తప్పనిసరిగా గాయపడే మాటల్ని వాడకుండా జాగ్రత్త పడాలి. అలా కాకుండా దాన్ని పక్కన పెట్టి, అతని మనస్తత్వాన్ని పక్కన పెట్టి, మానసిక వ్యవస్థని పట్టించుకోకుండా, యువతల వ్యక్తే సెంట్రలైజ్డ్‌గా నేను చెప్పాల్సింది చెప్తాను, నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను అనే ఉద్దేశంలో ఇతను సెంట్రలైజ్డ్‌గా మాట్లాడితే తప్పనిసరిగా ఏవో కొన్ని మాటలు అనవసరమైనవి అతన్ని గాయపరిచేవి వచ్చేస్తాయి. ఆ క్రమంలో ఆ వ్యక్తి గాయపడతాడు. ఎందుకంటే అక్కడ ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో తీవ్రంగా గాయపడే మాటలు కొన్ని ఉంటాయి. ఆయా మనస్తత్వాల ప్రకారం యువతల వ్యక్తి ఊహించలేడు. మామూలుగానే మాట్లాడొచ్చు. కానీ అదే మాట అతని మనస్తత్వం ప్రకారం తీవ్రమైన గాయం చేసే అవకాశం. అది యువతల వ్యక్తి ఊహించలేకపోవచ్చు. కానీ తన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మాత్రం ఆ విధమైన ప్రమాదం జరిగే అవకాశం లేదు. కానీ ప్రతి వ్యక్తి తనే సెంట్రలైజ్డ్‌గా ఉంటాడు కాబట్టి అతి తేలిగ్గా అవతల వ్యక్తిని గాయపరిచే పరిస్థితి వచ్చేస్తుంది. మనసులో ఆ స్నేహితుడికి గానీ, బంధువుకి కానీ ఎవరైనా చక్కని చోటిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఆలోచనా క్రమానికి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కానీ అంత చోటు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కువ స్వార్థపూరితంగానే ఆలోచిస్తారు. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఎవరు వెళ్ళినా తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు. తన లాభాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు. ఈ విధమైన క్రమంలో తనే అక్కడ ఉండడం కారణంగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాముఖ్యత గానీ, మనస్తత్వం గానీ, ఆ మానసిక లక్షణాలు గానీ పెద్ద ప్రాముఖ్యతగా కనిపించవు. కాబట్టి అలవోకగా తనగా మాట్లాడాల్సిన మాటలే మాట్లాడేస్తాడు. తద్వారా అవతల వ్యక్తి గాయపడతాడు. యువతల వ్యక్తికి తెలీదు. యువతల వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. అతను గాయం చేసేస్తాడు. అతను ఆ గాయాన్ని తీసుకొని దూరం అయిపోతాడు. ఇంక మళ్ళీ కలుస్తాడో లేదో కూడా చెప్పరు. అలాంటి సందర్భంలో ఎందుకు మాట్లాడాడో మానేశాడో తెలీదు. అదో రకమైన వ్యక్తి. ఇటువంటిది కాకుండా తనకి తగిలిన గాయాన్ని ఎలాగైతే ఆలోచిస్తాడో అంతకుముందే తను గాయం చేసుంటాను అనే విషయాన్ని తెలుసుకోవాలి. నేను ఏవో మాటలు, బాధ కలిగే మాటలు మాట్లాడి ఉంటాను. ఏదో సన్నివేశంలో తప్పుగా ప్రవర్తించి ఉంటాను. అతని మనస్తత్వానికి అది సరిపోయి ఉండదు. నేను ఆ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించి ఉండను. నా మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ప్రవర్తించుంటాను. కనుక నా ప్రవర్తన ద్వారా, మాట ద్వారా అతనికి గాయం తగిలింది. దాని ప్రతిఫలమే ఇప్పుడు నాకు తగిలినటువంటి గాయము. అంటే మాట్లాడకుండా మానేయడం అనే గాయాన్ని అతను చేశాడు. అంటే ముందు గాయం యువతల వ్యక్తే చేశాడు. తర్వాత ప్రతీకారంగా అవతల వ్యక్తి మాట్లాడడం మానేశాడు అనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గ్రహించవలసింది మనం ఎవరితో ఉన్నప్పటికీ కూడా వారికి మన మనసులో చోటివ్వాలి. వారి యొక్క మంచితనాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, మనకి సరిపోయిన పరిస్థితిని బట్టి మనసులో చోటిస్తే వాళ్ళ గురించి ఆలోచించడం జరుగుతుంది. మనమే పూర్తిగా మనసు నిండిపోయి మన ప్రయోజనం అవతల వ్యక్తితో కూడుకుని ఉన్నదైతే మాత్రం ఇబ్బందికర సన్నివేశాలొస్తాయి. ప్రతి వ్యక్తి దగ్గర ప్రయోజనము, లాభము ఇవన్నీ ఆలోచిస్తే మనసు సెంట్రలైజ్డ్‌గా ఆలోచిస్తుంది. తన గురించి ఆలోచించి నోటికొచ్చినట్టు మాట్లాడితే అవతల వ్యక్తి గాయపడి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. అతను మనకి పెద్ద గాయాన్ని చేసే అవకాశం ఉంటుంది. స్నేహాన్ని దూరం చేసే పరిస్థితి ఉంటుంది.
స్నేహం ఏర్పడడానికి ఏళ్ళు పట్టచ్చు, కానీ విడిపోవడానికి ఒక మాట చాలు, ఒక ప్రవర్తన చాలు గాయపడితే. అంచేత అటువంటి క్రమంలో తప్పనిసరిగా ఎవరితోనైతే బంధుత్వము, స్నేహము ఇవన్నీ మనం కొద్దిగా ముందుకు వెళ్ళగలిగి మంచి స్నేహాల్ని, మంచి బంధుత్వాన్ని నెలకొల్పుకుంటామో, అవతల వ్యక్తి యొక్క మానసిక లక్షణాలని, అవతల వ్యక్తి ఎక్కడ గాయపడతాడు, ఎక్కడ ఆనందిస్తాడు, ఎక్కడ సంతోషపడతాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన మనస్తత్వం ప్రకారమే ఆలోచించి కూర్చుంటే కాదు. అవతల వ్యక్తికి కూడా మన మనసులో చోటు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు, అబ్బో! ఈ మాట మాట్లాడితే బాధపడొచ్చు అతను. ఈ రకమైన సన్నివేశంలో అతను ఇబ్బంది పడొచ్చు. అప్పుడు దాన్ని అవాయిడ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ మాటను మాట్లాడే అవసరం లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎదుటి వ్యక్తి గాయపడే అవసరం ఉండదు. అలాగే మనల్ని గాయం చేసే అవకాశం కూడా ఉండదు.